మన సాంప్రదాయాలు ఎంత అందంగా ఉంటాయి కదా. ప్రతి పండక్కి కూడా ఒక బంధాన్ని ఏర్పాటు చేస్తుంది మన హిందూ సాంప్రదాయం. మరి రానున్న కాలం రాఖీ పౌర్ణమి వచ్చేస్తుంది. సిల్వర్ కానీ గోల్డ్ కానీ మన బాడీలో కొన్ని పార్ట్స్ నర్వ్స్కి కనుక టచ్ చేస్తే శరీరానికి కూడా చాలా మంచిది అంటారు. మరి ఈ వచ్చే రాఖీ పౌర్ణమికి వెండి ఐటమ్స్తో డిఫరెంట్ ప్యాటర్న్తో మనకి ఇక్కడ రాఖీలు అనేవి తయారు చేసి చూపిస్తున్నారు ఎస్ఎస్ సిల్వర్ జ్యువెలరీ వాళ్ళు. సో మరి రాఖీ పండుగ వచ్చింది కదా, మరి ఎప్పుడు కట్టే రాఖీలు కాకుండా కొంచెం డిఫరెంట్గా మా బ్రదర్కి కడితే ఎలా ఉంటుంది అన్న ఒక ఆలోచన ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. నార్మల్గా రాఖీ కట్టుకుంటాం 1 or 2 days 3 days మ్యాక్సిమం 5 days మాత్రమే రాఖీని ఆ థ్రెడ్తో ఏదైనా కడితే ఉంచుకుంటాం. కానీ ఇంకొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసి సిల్వర్లో కనుక మనం రాఖీని మన బ్రదర్కి కడితే ఎలా ఉంటుంది. సో ఇక్కడ నేనైతే వచ్చేసానండి, రాఖీలు టోటల్గా సిల్వర్తో డిజైన్ చేసిన రాఖీలు అనమాట. ప్యూర్లీ సిల్వర్తో మనకి ఇక్కడ డిజైన్ చేసి ఇచ్చారనమాట. సో ఇక్కడ థ్రెడ్తో కానీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాటర్న్ని ఇష్టపడుతూ ఉంటాం కదా, చైన్ మోడల్ కానివ్వండి, లేకుంటే ఇలా థ్రెడ్తో టోటలీ సిల్వర్తో ప్లాన్ చేసిన రాఖీలు అనమాట. ఈసారి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసి చూడండి. సో ఇక్కడ బడ్జెట్ వచ్చేసి 850 నుండి 3000 4000 వరకు కూడా మనకి అవైలబుల్గా ఈ రాఖీలన్నీ కనబడుతున్నాయి. సో డెఫినెట్గా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. షాప్ నెంబర్ మీకు కనబడుతుంది కదా, ఒకసారి కాల్ చేసి ఆర్డర్ కావాలనుకుంటే ఆర్డర్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా షాప్కి వచ్చి విజిట్ చేసి మనకు నచ్చిన ఐటెంని క్యారీ చేసుకొని తీసుకున్నాను. వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ ఎక్కడ ఉన్నా కూడా మనం షిప్మెంట్ కూడా పంపిస్తాం మేడం. పాన్ ఇండియా ఎక్కడైనా మనం వాళ్ళ అడ్రస్ చెప్తే ఆ అడ్రస్కి మనం డెలివరీ కూడా మనం వెళ్ళి కట్టే అంత టైం మనకి అవైలబుల్గా లేకపోతే కనుక ఇలా కూడా ప్లాన్ చేయొచ్చు అంట. సో ఒకసారి ట్రై చేసి చూడండి. దూరంగా మీ బ్రదర్ ఎవరైనా దూరంగా ఉంటే కానీ ఇట్లా కూడా ప్లాన్ చేయండి.